న్యూస్ కిడ్నీ రాకెట్ ఇష్యూపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. కేసు విషయం ప్రభుత్వం దృష్టికొచ్చిన వెంటనే యాక్షన్ తీసుకున్నామని తెలిపారు. అనుమతులు లేకుండా ఎవరైనా హాస్పిటల్స్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలకనంద ఆసుపత్రి వ్యవహారంపై నిజానిజాలు బయట పెట్టేందుకు కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మార్పిడి జరుగుతున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని ఇప్పటికే సీజ్ చేశారు. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. ఎక్కడ ఎవరిని ఉపేక్షించేది లేదు. క్లోజ్ చేసినాము. క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలు పెడుతున్నాం. అంటే పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను ఆశ చూపిస్తూ ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళ కిడ్నీలను లక్షల రూపాయల్లో కొనుగోలు చేస్తూ ఆరోపణలు. దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇది ఒక దందా అయిపోయింది. ఈ దందాని అరికట్టాలి, నియంత్రించాలి. దందా అసలు ఇది ఇల్లీగల్, ఇది కంప్లీట్. సో విల్ నాట్ ఎంకరేజ్ ఇట్. వీఆర్ వెరీ సీరియస్, విల్ టేక్ యాక్షన్. అంటే సార్ రాష్ట్రంలో చాలా మటుకు అనుమతి లేని వాటి ఉన్నవి. అధికారులు చూసి చూడనట్టు వివరిస్తారు. లేదు, ఎక్కడ కూడా లేదు. అధికారులు చూసి ఎక్కడైతే మాకు కంప్లైంట్ వస్తుందో ఎక్కడ ఇన్స్పెక్టర్ చెప్తున్నాయో మేము ఖచ్చితంగా యాక్ట్ అవుతాము. సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. చూస్తున్నాం మొత్తంగా సరూర్ నగర్లో జరిగినటువంటి ఘటన తర్వాత ఇల్లీగల్గా ఎవరైనా సరే కిడ్నీల మార్పిడి వ్యవహారంలో మాత్రం తలదూరిస్తే వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని, అదేవిధంగా ఇప్పటికే హాస్పిటల్ను సీజ్ చేయడంతో పాటు అక్కడ ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వారిని ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తామని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా సరే అనుమతులు లేని హాస్పిటళ్ల పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. అధికారులు మాత్రం ఉదాసీనతో వ్యవహరించబోయేది లేదని చెప్పి కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్తున్నాడు. ఇది ఓవరాల్గా హైదరాబాద్కు సంబంధించినటువంటి సరూర్ నగర్ అలకానంద హాస్పిటల్లో జరిగినటువంటి కిడ్నీల మార్పిడి వ్యవహారంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం కావచ్చు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వాటికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, భూత్పూర్ నుండి.